ఆరాధన చేస్తున్నటువంటి ఒక గుంపు ఉన్నదంట. ఆ గుంపు వారందరూ ఆరాధన చేస్తుంటే దేవుడు అక్కడికి వచ్చాడంట. దేవుడు అక్కడికి వచ్చి వాళ్ళు ఎంత బాగా ఆరాధన చేస్తున్నారని అంటే చాలా అద్భుతంగా ఆరాధన చేస్తున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నారంట, ఇదిగో ఇంతమంది చక్కగా ఇలా ఆరాధన చేస్తున్నారని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, వీళ్ళందరి హృదయము నాకు దూరంగా ఉందని చెప్పాడంట. ఆయన ఏమని చెప్పాడు? వీళ్ళందరి హృదయము నాకు అదేంటి ప్రభువా, వాళ్ళు ఎంత బాగా ఆరాధిస్తున్నారు, వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు నిన్ను మహిమపరుస్తున్నారు, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అంటే, దేవుడు నీ హృదయాన్ని కోరుచు ఉన్నాడు. ఆయన హృదయము దూరముగా ఉన్నదే. ఎవరి హృదయము దేవుడికి దగ్గరగా ఉందో తెలుసా? ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు, సుంకరి పరిసయుడు ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు. వారిద్దరి యొక్క సుంకరి యొక్క ప్రార్థన, ఆ యొక్క పరిసయుని యొక్క ప్రార్థన మీరు వింటంటే, ఒక ఆయన నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను దేవుడికి అది చేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, ఇన్ని చెప్తున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఇతని హృదయం నాకు చాలా దూరంగా ఉందన్నాడు. అదేంటది? ఒక వ్యక్తి దేవుడికి దగ్గరగా ఉన్నాడా లేదనేటువంటి విషయము ఇచ్చే కానుకలను బట్టి, చేసే పాడే పాటలను బట్టి, వచ్చేటువంటి దేవుని కోసం మందిరానికి వచ్చేటువంటి దాన్ని బట్టి కాదు. నువ్వు హృదయముతో దేవునికి ఎంత సమీపముగా ఉన్నావు, నీ హృదయము దేవుడికి ఎంత సమీపముగా ఉన్నది, నీ హృదయం దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నదో నువ్వు ఆలోచించుకో. ఈ రోజున చిన్న కుమారుని యొక్క హృదయము దేవుడికి, తండ్రికి అతి దగ్గరగా వచ్చింది. ఎందుకొరకంటే తన పాపాన్ని తెలుసుకున్నాడు, తన స్థితిని తెలుసుకున్నాడు. నా తండ్రికి పరలోకానికి విరోధంగా పాపం చేస్తే ఇష్టం ఉండదు, నా తండ్రికి పరలోకానికి విరోధంగా మాట్లాడితే ఇష్టం ఉండదు. నా మాట వేరేగా ఉండాలి, నా తండ్రి ఎలా ఉన్నాడో నేను అలా ఉండాలి, నా తండ్రి ఎలా జీవించాడో నేను అలా జీవించాలి. ఇది పరలోకపు దేశము యొక్క విధి విధానం అని చెప్పేసి తెలుసుకున్నాడు. ఈ రోజున పరలోకం గురించి చెప్పేటువంటి సువార్తే లేదు.